జై శ్రీరామ్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో 2025 సంవత్సరంలో అందరికీ కూడా వాళ్ళు ఆశించినటువంటి ఒక లక్ష్యాలు సాధించి వాళ్ళు సుఖాన్ని సమృద్ధిని పొందాలి అని ఆ భగవంతుని నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అనేది సైంటిఫిక్గా దానికి ఎటువంటి సిగ్నిఫికెన్స్ లేకపోయినప్పటికీ ఒక ఎమోషనల్ కనెక్టివిటీ. ఈ ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నప్పుడు చాలామంది మనం చేయవలసింది ఏంటంటే మన లక్ష్యాలను ఒక గోల్ సెట్టింగ్ అంటాం కదా, ఆ గోల్ సెట్టింగ్ చేసుకోవడానికి సరైనటువంటి సమయము న్యూ ఇయర్. అంటే ఒక బిగినింగు ఒక ఎండింగు మనకు కావాలి. అది ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి గోల్ సెట్టింగు చేసుకోండి. చాలామంది గోల్ సెట్టింగ్ చేసుకుంటారు కానీ ఇది కొత్త విషయమే కాదు, కంటిన్యూ చేయరు. కాబట్టి ఇంకొక చిన్న ఎక్సర్సైజు చెప్తాను చూడండి. మీరు ఇప్పుడు 2024 సంవత్సరంలో మీరు సెట్ చేసుకున్నటువంటి గోల్స్ ఏంటివి, అవి ఎంతవరకు అచీవ్ చేశారో ఒకసారి ఈ 2024 రివ్యూ చేయండి. అప్పుడు మీకు ఈ ప్రాసెస్ యాడ్ చేయండి, మీకు అప్పుడు మనకు ఆ ఫాలో అప్ అనేది వస్తుంది. ఇప్పుడు 2025కి ఏం సాధించాలనుకుంటున్నాం, ఎటువంటి గోల్స్ పెట్టుకుంటున్నాం అనుకున్నాం, ఒకసారి పెన్ను పేపర్ మీద రాసుకోండి. ఇదే విధంగా December 31, 2025లో మనం 2025 ఒకసారి రివ్యూ చేసుకొని ఒకసారి ఆడిట్ చేసుకొని మనం ఈ సంవత్సరం నుంచి నేర్చుకోవాల్సిందేంటి, మనం ఏం తప్పులు చేసాం, మనం ఏం సాధించాం, మనం ఏ విషయంలో మనల్ని అప్రిషియేట్ చేయొచ్చు, ఏ విషయంలో మనం నేర్చుకోవాలి. ఇక్కడ బాధపడాల్సింది ఏమీ లేదు, ఫెయిల్ అయితే నేర్చుకోవడం, సక్సెస్ అయితే అప్రిషియేట్ చేయడమే. ఇవి రివ్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు ఆ కంటిన్యూటీ వస్తుంది. లేకపోతే ఏంటంటే ఆరంభ శూరత్వం అంటారు కదా, పెద్ద పెద్ద గోల్స్ రాసేస్తాం, రేపటి నుంచి నా జీవితం మారిపోద్ది అనుకుంటాం. సరిగ్గా 3-4 రోజులు అదే టెంపోలో మనం ఉంటాం. వారం తర్వాత జనవరి అయిన తర్వాత మళ్ళీ మామూలే, సంవత్సరం అంతా మళ్ళీ మర్చిపోతాం. సంవత్సరం అయిపోయిందండి, ఎలా అయిపోయిందో తెలియదు. అలా కళ్ళు మూసుకొని కలిగితే సంవత్సరం అయిపోద్ది. మనం పని చేసినా చేయకపోయినా కాలం నడిచిపోతూ ఉంటుంది. కాబట్టి ముందుగా మనం అది చేయాలి. సరే, ఇంతకుముందు ఒక వీడియో చేసాం మేనిఫెస్టేషన్కి సంబంధించి. మనకు ఒక తత్వం ఉంటుంది, ఆ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వాన్ని తగ్గట్టు ఆ ఎలిమెంట్ తోటి మనం మేనిఫెస్టేషన్ చేస్తే కనుక రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది అని మనం చెప్పాం. అక్కడ చాలామంది మన వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అని డిస్ప్లే చేశారు. అందులో నాకు ఆశ్చర్యం వేసింది, ఒక 60% పీపుల్ 1 పీపుల్ ఉన్నారు. 1 కాన్కోడ్ అంటే 1, 10, 19, 28 వీళ్ళందరూ కలిపి 1. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ని సింగిల్ డిజిట్ తీసుకొస్తే వచ్చే నంబరు ఇక్కడ ఇంపార్టెంట్, దాన్ని బట్టే మనం చెప్తున్నాము. అది 1 అనమాట. ఈ 1 పీపుల్ చాలామంది ఎక్కువ మంది ఉన్నారు. అంటే మేనిఫెస్టేషన్ ఎక్కువ చేసేవాళ్ళు 1 అంటే 1 కానీ 10 కానీ పుట్టిన వాళ్ళ 110 ఎక్కువ ఉన్నారు చాలా వరకు. లేకపోతే ఈ సిస్టమ్కి అట్రాక్ట్ అవుతున్న వాళ్ళు ఈ 1 పీపుల్ ఉన్నారా, నాకు కొద్దిగా ఒక సిగ్నిఫికెన్స్ కనపడింది అక్కడ. ఒక సర్టెన్ పీపులే ఎక్కువ ఈ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు అనేది అర్థం. సరే, ఇప్పుడు ఆ టెక్నిక్స్ అంటే చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న వివరణ, డిస్క్లైమర్ లాంటిది. చూడండి, ఎవరికి ఏ టెక్నిక్ అయినా పనిచేస్తుంది, ముందు అది నమ్మండి. అంటే నేను వాటర్ ఎలిమెంట్ అండి, నేను ఫైర్ ఎలిమెంట్తో నేను ఇంతకాలం నేను మేనిఫెస్టింగ్ టెక్నిక్స్ చేశాను, నాకు అందుకే పని చేయట్లేదు, అలా కాదు. పని చేయకపోతే మీ ప్రాసెస్లో ఎక్కడో లోపం ఉంటే చెక్ చేసుకుంటూ తప్పిస్తే ఈ ఎలిమెంట్ మనకు పనిచేయదు అని ఎప్పుడు ఉండదు. కానీ మరి ఎందుకు చెప్తున్నాము అంటే మనకంటూ ఒక తత్వము, మనకంటూ ఒక ఎలిమెంట్ ఉంటుంది. మన బాడీకి కూడా, మన మైండ్, మన బాడీకి అన్నిటికీ కూడా ఒక తత్వంతో లింక్ అయి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఎయిర్ ఎలిమెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువగా కొంత ఈ గ్యాస్ట్రిక్, లేకుంటే మనసు కొంచెం చంచలంగా ఎక్కువ ఉంటారు వీళ్ళు, ఈ ఎమోషనల్గా ఎక్కువ ఉంటారు. ఈ 3, 6, 9 పీపుల్ స్టెబిలిటీ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎయిర్ ఎలిమెంట్ ప్రభావం వాళ్ళ మనసు మీద, వాళ్ళ శరీరం మీద ఎక్కువ ఉంటుంది. అదే ఫైర్ ఎలిమెంట్ అనుకోండి, అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తుంటాయి ఆరోగ్యరీత్యా కూడా ఈ ఫైర్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళకి. కాబట్టి మన బాడీ, మన మైండ్, ఈవెన్ వాళ్ళ బాడీ కూడా ఈ 2, 4, 8 పీపుల్ బాగా మంచి ఒళ్ళు వేడి కలిగి ఉంటుంది. ఇప్పుడు కూడా హీట్ బాడీ అంటాం కదా, అలా ఉంటుంది. కాబట్టి మన బాడీ, మైండ్ ఒక ఎలిమెంట్ కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి అటువంటి ఎలిమెంట్తో మనం
మేనిఫెస్టేషన్ చేయనప్పుడు కొంచెం తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మనకు కూడా కొంత కంఫర్ట్ ఆ ఎలిమెంట్తో ఉంటుంది. అంతే తప్పిస్తే అదొకటే మీకు పనిచేస్తుంది, ఇంకేది పనిచేయదన్న విషయం మాత్రం కాదు. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ మనకు తెలుసు కాబట్టి అన్నీ ఉపయోగించకండి. అఫర్మేషన్స్ కూడా మనకు తెలుసు కాబట్టి అన్నీ వాడేయకండి. ఏదో మెడికల్ స్టోర్లో మనకు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి సిరప్స్ ఉంటాయి, ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇంకేదో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మన మెడికల్ స్టోర్లో ఉంది కాబట్టి మనం అన్నీ వేసుకుంటామా చెప్పండి? చేసుకుంటే ఎలా ఉంటుంది? అలాగే అఫర్మేషన్స్ కానీ లేకుంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానీ మనకు తెలుసు కాబట్టి అన్నీ వాడేసుకోకూడదు. మనకంటూ ఫిక్స్డ్గా ఒక మేనిఫెస్టేషన్ టెక్నిక్, మన గోల్కు రిలేటెడ్గా ఒక్క అఫర్మేషను, ఒక్క విజువలైజేషను, దీన్ని మనము ఫిక్స్డ్గా పెట్టుకొని ప్రాక్టీస్ చేయాలి తప్పిస్తే తెలుసు కాబట్టి అన్నీ ప్రాక్టీస్ మీరు చేయకండి. మీకు ఏది కంఫర్ట్ ఉంటుందో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఒక్కదాన్నే డీప్గా చాలా ఇంటెన్స్గా చేసే ప్రయత్నం చేయండి, రిజల్ట్స్ బాగా వస్తాయి. సరే, మనం మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లోకి వెళ్దాం. 157 పీపుల్ అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ని సింగిల్ డిజిట్ తీసుకొస్తే 157 అంటే పదే మీకు చెప్పాలక్కర్లేదు అనుకుంటాను. ఇప్పుడు 7 అనుకోండి, 7 కానీ 16 కానీ 25 కానీ పుట్టిన వాళ్ళు 7 పీపుల్ అలాగనమాట. 157 పీపుల్ వాటర్ కాన్కార్డ్ అని అంటాం న్యూమరాలజీ ప్రకారం. అంటే వాటర్ ఎలిమెంట్ వాళ్ళని రూల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ పీపుల్ కూడా కొంత ఎమోషనల్గా ఉంటారు, రిలేషన్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంటుంది వీళ్ళకి సహజంగా. ఈ 157 పీపుల్ ఈ వాళ్ళ తత్వం ఇలా ఉంటుంది. ఈ 157 పీపుల్ ఎటువంటి మేనిఫెస్టేషన్స్ ఈజీగా చేయొచ్చు అంటే వీళ్ళకి వాటర్ రిలేటెడ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ బ్రహ్మాండంగా బాగా పనిచేస్తాయి. ఈ వాటర్ గ్లాస్ తోటి అందరికీ బాగా తెలిసిందే. వాటర్ గ్లాస్ పైన మీ గోలు మీరు రాసి, అంటే ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ లవ్ మనీ, ఓకేనా, థ్యాంక్ మనీ అని మనీకి సంబంధించినటువంటి అఫర్మేషన్స్ చీటీలు రాసి గ్లాసుకి అతికించి గాజు గ్లాసుకి రోజు దాన్ని చూసి మరియు చెప్తూ ఉంటారనమాట. ఆ నీళ్ళు తర్వాత తాగేస్తూ ఉంటాం. ఇది జనరల్గా అందరూ చేసేది, అది బ్రహ్మాండంగా ఉంటే చేయండి. తర్వాత మనము క్లాసులో ఇంతకుముందు ఒకసారి చెప్పాము, ఒక మంత్రం చెప్పాం, అది శ్రీనివాస ఐశ్వర్య మహామంత్రం అని. దాన్ని ఏ విధంగా ప్రయోగం చేయాలంటే అప్పుడు చాలా క్లాసులో వివరంగా చెప్పాం. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసం అహం భజే, ఇది మంత్రం. ఇందులో 8 శ్రీకారాలు ఉన్నాయి. అష్టైశ్వర్యాలు కురిపించే మహామంత్రం ఇది. ఇది మన శాస్త్రాల్లో చాలా గొప్పగా చెప్పబడి ఉన్నటువంటి మంత్రం. దీన్ని రౌండ్ షేపు మనం పెన్నుతోనే ఒక రౌండ్ సర్కిల్ గీసి ఆ సర్కిల్లో ఈ మంత్రాన్ని రాసి ఒక పేపర్ మీద పెట్టి ఆ పేపర్ మీద ఒక గాజు గ్లాసు తీసుకొని సాయంత్రం పూట మన దగ్గరికి తీసుకొని శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీఢ్యం శ్రీనివాసమహం భజే, ఈ మంత్రాన్ని ఇంత దూరంలో 11 సార్లు చెప్పి మళ్ళీ ఆ పేపర్ మీద మంత్రం రాసామే పేపర్ దాని మీద పెట్టేసి ఒక చిన్న మూత పెట్టేసి రాత్రంతా అలా వదిలేయాలి. ఇది ఎక్కడ పెట్టాలంటే మన ఇంట్లో ఉత్తర దిక్కులో కానీ లేకుంటే ఈశాన్య దిక్కులో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇది పెట్టి రాత్రంతా అలా వదిలేసి తెల్లవారి మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని మళ్ళీ దగ్గరికి తీసుకొని ఒక 7 సార్లు కానీ కుదిరితే 11 సార్లు కానీ మళ్ళీ ఆ మంత్రాన్ని చెప్పి స్లోగా ఆ నీళ్లు తాగేయడమే. తాగేటప్పుడు కూడా మీరు అఫర్మేషన్ చెప్పుకోవచ్చు, ఐఎమ్ హ్యాపీ హెల్దీ వెల్దీ అని గుక్కకి కూడా మీరు చెప్పుకుంటూ ఆ నీళ్లు తాగొచ్చు. అంతేకాకుండా ఆ నీళ్ళని మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా తీర్థంగా ఇవ్వండి. తీర్థం అంటే ఎక్కువ ఇవ్వండి, పెద్ద గ్లాసులో మనం ఎనర్జైజ్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ని అందులో లేకుంటే సగం మనం రోజు నీళ్ళు తాగే క్యాను బిందె ఉంటుంది కదా, ఆ బిందెలో మిక్స్ చేసేయండి. మీరు ఆఫీస్కి వాటర్ బాటిల్ తీసుకెళ్తే ఆ వాటర్ బాటిల్లో ఇది మిక్స్ చేసుకొని వెళ్ళండి. కానీ ఎంత మంచి ఎనర్జైజ్డ్ వాటర్. ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా ఈ వాటర్ తాగితే అన్ని రకాలు, ఇది ఒకటని కాదు, నేను చాలా ఇండ్లకు వాస్తు కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఇంట్లో మా పిల్లవాడికి పెళ్ళి కావట్లేదంటే కూడా ఈ మంత్రమే చెప్పి ఇలా చేయండి అంటే గొప్పగా పెళ్ళి అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నాకు ఇంకా పూర్తిగా నమ్మకం ఏంటంటే ఇంకా డబ్బు కోసమైనా ఆరోగ్యం కోసమైనా పెళ్ళి ఏ సమస్య వచ్చినా దాన్ని చెప్పేయచ్చు అని అర్థమైపోయింది నాకు.
కాబట్టి అష్టైశ్వర్యాలు కురిపించేటటువంటి మహామంత్రం అది. దానిని ప్రయోగం, అది మంత్రం ఎప్పటి నుంచి శాస్త్రాలు ఉంది, మనం ప్రయోగం ఎలా చేస్తున్నామంటే ఈ విధంగా వాటర్ని ఎనర్జైజ్ చేసి ఆ వాటర్ తీసుకుంటుంది. కాబట్టి ఈ వాటర్ని తీసుకుంటున్నాం. ఎమోటో మొసారే అనే సైంటిస్ట్ వాటర్ మీద రీసెర్చ్ చేశాడు. వాటర్కి మన యొక్క మెమరీ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది అని చెప్పాడు అనమాట అతను. మన శాస్త్రాలు ఎప్పటి నుంచో ఉందిలేండి, మనకు సైంటిస్టులు చెప్తే కన్నా మనం నమ్మం కాబట్టి అది నేను కోట్ చేస్తున్నాను. అది తెలుసు కాబట్టి మనకు తీర్థాలు ఇస్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, మంత్రజలంతో మనం తీర్థం ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే వాటర్కి ఆ శక్తి ఉంది కాబట్టి. ఒక మంత్రం చెప్పినా ఆ మంత్రం యొక్క పవర్ని, ఆ శక్తిని ఆ వాటర్ తీసుకుంటుంది, మెమరైజ్ చేసుకుంటుంది, గుర్తుపెట్టుకుంటుంది. గుర్తులా పెట్టుకుంటుందండి నీళ్ళు అంటే నువ్వు మైక్రోస్కోప్లో చూస్తే నీ మాలిక్యులర్ స్ట్రక్చర్ మారిపోతుంది. ఈ స్ట్రక్చర్ మారినట్టు ఎమోటో మొసారో గుర్తించాడు. ఆ ఫోటోలు కూడా ఆయన రీసెర్చ్లో పెట్టడం జరిగింది. కాబట్టి నీటికి ఆ శక్తి ఉంది కాబట్టి మనము నీటిని ఈ విధంగా ఎనర్జైజ్ చేసి తీసుకోవడం. తర్వాత ఇంకొన్ని చెప్తున్నాను. కాలువ వైపు కానీ నది దగ్గర కానీ మేనిఫెస్టేషన్ చేసేయడం బ్రహ్మాండమైనటువంటి అవకాశం. అందరికీ ఉండకపోవచ్చు, ఉన్నవాళ్ళు అంటే ఫ్లోయింగ్ వాటర్ ఉన్న చోట కూర్చోవడం, ప్రశాంతంగా కూర్చోవడం. ఎటువైపు నుంచి నీళ్లు వస్తుందో అటువైపు నీళ్ళని చూడాలి. మనం చూస్తూ ఆ నీళ్ళను చూస్తూ మనకు అన్ని రకాల అబండెన్సు, మనీ, మన గోల్స్ ఫుల్ఫిల్ అవుతున్నట్టు, మన కోసం ఆ నీళ్ళంతా ఇలా వస్తున్నట్టు, ఆ వచ్చేంత ఇదిగో నేను ఇది ఒక ఐశ్వర్యం, లేకుంటే ఒక కారు నా కోరిక ఉంది, ఒక సొంత ఇల్లు కోరిక ఉంది, ఏదో నా వరకు వస్తుంది. ఈ విధంగా అన్నిటినీ మనం పొందుతూ మన వైపు వచ్చే నీళ్ళని చూస్తూ మనం ఆ విధంగా మనం భావన చేసుకుంటూ విలువ చేసుకుంటూ ఉండడం. కాసేపు మళ్ళీ కళ్ళు మూసుకోవడం, ఫీల్ అవ్వడం, మళ్ళీ కళ్ళు తెరిచి మన వైపు వచ్చే నీళ్ళని చూసుకుంటూ మనం వాటర్తో బాగా కనెక్ట్ అవ్వడం. సరే, ఏదైనా లెట్ గో ఫీలింగ్స్ ఉంటే, మనం ఏదైనా మర్చిపోవాలి, నెగిటివ్ ఎమోషన్స్ ఏమన్నా ఉంటే, నెగిటివ్ బ్లాకేజెస్ ఏమన్నా ఉన్నప్పుడు మన నుంచి వెళ్ళిపోయేటటువంటి నీళ్ళ వైపు చూసుకుంటూ ఆ జ్ఞాపకాలు అన్నీ మన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఇంకా ఇంటెన్స్గా ఉండాలంటే మీ ఫీలింగ్స్, మీరు మర్చిపోవాలనుకున్నటువంటి జ్ఞాపకాన్ని, ఆ అనుభవాన్ని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ నలిపి ఒక చిన్న ఆడ వేసేయండి. ఆ పేపర్ మీ నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటే మీ భావన ఏంటంటే ఇప్పుడు మీ నుంచి ఆ సమస్య వెళ్ళిపోతుంది. మీకు కంటికి కనపడే వరకు చూడండి, వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత డిసప్పేర్ అయిపోతుంది పూర్తిగా, మీ కంటికి కూడా కనపడదు ఆ చిన్న పేపర్. కాబట్టి మీ జీవితంలోంచి ఆ సమస్య పూర్తిగా వెళ్ళిపోయింది. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది లెట్ గో ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే మీరు ఇలా చేసుకోవచ్చు. తర్వాత మూన్ లైట్లో చార్జ్ చేయడం కూడా ఈ వాటర్ ఎలిమెంట్కి బాగా పనిచేస్తుంది. కనీసం ఒక గంట సేపు మనము ఫుల్ మూన్ కాదు, ఏ రోజైనా సరే వెన్నెల్లో ఒక గ్లాసు నీళ్లు కనీసం గంట ఉంచి ఆ తర్వాత తెచ్చి దాన్ని మనం తాగడము, మన ఇతరులకి ఇంట్లో వాళ్ళకి ఇవ్వడము, ఇలా కూడా మనం చేయొచ్చు. దానికే ఆ వాటర్ గ్లాస్కే మళ్ళీ మనం కోరిక, డిజైర్స్, మేనిఫెస్టేషన్, అఫర్మేషన్స్ చెప్పుకొని ఆ నీళ్లు తాగడం. తర్వాత సాల్ట్ వాటర్. ఈ సాల్ట్ వాటర్ అనేది, ఈ సాల్ట్ అనేది ఎప్పుడైతే చెప్తున్నామో, ఈ మామూలుగా వాటర్ అయితే మనలో ఉన్నటువంటి ఇన్నర్ ఎలిమెంట్ని సెట్ చేస్తుంది, అలైన్మెంట్ చేస్తుంది. ఈ సాల్ట్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఎనర్జీ లెవెల్లో మన చుట్టూ ఉన్నటువంటి యూనివర్స్తో పాటు యూనివర్స్కి ఇవి బాగా కమ్యూనికేట్ చేయగలుగుతాయి. కాబట్టి సాల్ట్ వాటర్లో ఏం చేయొచ్చు, మనం సాల్ట్ వాటర్ని ఉంచుకొని మన కోరిక, డిజైర్ ఏదైతే ఉందో అది పేపర్లో రాసుకొని ఆ పేపర్ చూస్తూ మనం విజువలైజ్ చేసుకొని మన కోరిక ఫుల్ఫిల్ అయినట్టు ఆ చీటి తీసి అందులో వేసేయడం. అంటే యూనివర్స్కి మనం ఇచ్చేసామని అర్థం. ఆ చీటీని ఆ సాల్ట్ వాటర్తో కలిపి ఎక్కడన్నా బయట పడేయడం, మళ్ళీ ఫ్రెష్గా వాటర్ తీసుకోవడం, అందులో సాల్ట్ వేయడం, రాక్ సాల్టే వేయాలి. రాక్ సాల్ట్ వేసి కలిపిన తర్వాత అందులోంచి ఒక మన డిజైర్ ఏంటో మళ్ళీ ఇంకోసారి పేపర్ రాసుకొని ఎవ్రీడే మళ్ళీ అందులో వేసేసి మన డిజైర్ ఫుల్ఫిల్ అయినట్టు విజువలైజ్ చేసుకుంటూ మళ్ళీ బయటపడేయడం. దీన్ని, ఈ సాల్ట్ వాటర్ టెక్నిక్ని మళ్ళీ లెట్ గో కూడా వాడుకోవచ్చు. ఏదన్నా మనం ఒక బాధాకరమైన సందర్భము, నెగిటివ్ ఎమోషన్స్ వదులుకోవాలనుకుంటే, ఏదైతే కొన్ని సమస్యలు మీరు భావన చేస్తూ కొన్ని ఉప్పురాలు తీసుకోండి. ఆ ఉప్పురాలన్నీ మీ యొక్క సమస్యలు అది గ్లాసులో వేసి చూస్తూ, నెమ్మదిగా చూస్తూ, ఒక స్పూన్ తీసుకొని చిన్న జెంట్లుగా అలా జస్ట్ స్టిర్ చేస్తూ ఉండండి, కలుపుతూ ఉండండి. ఒక 5 నిమిషాల్లో, మ్యాక్సిమం 5 నిమిషాలు కూడా పడుతుంది, 2-3 నిమిషాల్లో అవన్నీ చిన్నగా అయిపోయి పూర్తిగా డిజాల్వ్ అయిపోతుంది, వాటర్లో కరిగిపోతుంది, డిసప్పేర్ అయిపోతుంది. అంటే మీ సమస్య కూడా అదేవిధంగా, ఎంత పెద్ద సమస్య అవి అన్నీ కొద్దిగా స్లోగా నెమ్మదిగా మీ జీవితంలో డిసప్పేర్ అయిపోయి నీళ్ళలో ఏ విధంగా అయితే కలిసిపోయింది ఉప్పు, అదే మీ సమస్య కూడా మీ నుంచి పూర్తిగా దూరం అయిపోయింది అని. అంటే ఇవన్నీ కూడా
ఎలా పనిచేస్తాయి అంటే మన ఎమోషన్స్ మీద పనిచేస్తాయి, బాగా మన మైండ్ మీద బాగా పనిచేస్తాయి. మన మైండ్కి ఈ ఫీల్ రావాలి. కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ మొత్తం దేని మీద ఆధారపడింది అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ మీద ఆధారపడింది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ ప్రోగ్రామింగ్ కోసమే ఈ యొక్క మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ మనకు అవసరం. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఫైర్ ఎలిమెంట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా చేయాలి. ఫైర్ ఎలిమెంట్ అంటే ఎటువంటి కాన్కార్డ్ అంటే 2, 4, 8 అంటే 2 కానీ 4 కానీ 8 కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ని సింగిల్ డిజిట్లకు తీసుకొస్తే 2, 4, 8 ఈ 2, 4, 8 పీపుల్ ఫైర్ ఎలిమెంట్ చేత ఎక్కువగా కంట్రోల్ చేయబడి ఉంటారు. కాబట్టి ఫైర్ ఎలిమెంట్ తోటి వీళ్ళు మేనిఫెస్టేషన్ బాగా చేయగలరు, ఫాస్ట్గా కూడా వస్తుంది. ఈ ఫైర్ ఎలిమెంట్తో ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే మనము దీపాన్ని వెలిగించడం. ఒక కుందిలో దీపాన్ని వెలిగించడం, కామాక్షి దీపంలో కానీ ఏ రకంగా సరే, మట్టి ప్రమిదైనా సరే ఒక దీపాన్ని వెలిగించడం. దీపాన్ని చూస్తూ మీరు ఏదైతే కోరిక, మీ గోలు ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా వెలుగుతున్నట్టు, ఆ వెలుతురిస్తున్నట్టు, ప్రకాశిస్తున్నట్టు, ఆ గోల్ ఫుల్ఫిల్ అవుతున్నట్టు మీరు విజువలైజ్ చేసుకోవాలి. ఆ దీపాన్ని చూస్తూ మీరు విజువలైజ్ చేసుకోవడం, ఇది దీపంతో చేసే ప్రక్రియ. లేదు మీరు కొవ్వొత్తులు తీసుకొని కూడా చేయొచ్చు. కొవ్వొత్తుల్లో అయితే మనకు కలర్స్ ఉంటాయి. మనకు గ్రీన్ కలర్ అనుకోండి వెల్త్ కోసం, డబ్బు కోసం. ఆరోగ్యం కావాలంటే ఒక బ్లూ కలరు, రిలేషన్షిప్ అనుకోండి వైట్ కలరు. ఈ విధంగా కలర్ కొవ్వొత్తులు కూడా తీసుకొని ఆ కొవ్వొత్తు వెలిగించుకొని దాన్ని చూస్తూ కూడా మన యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయినట్టు మనం విజువలైజ్ చేసుకోవడం. తర్వాత అగ్నిహోత్రం చేయడం ఇంకా విశేషం. అగ్నిహోత్రం చాలా శక్తివంతమైంది. కానీ అగ్నిహోత్రం చేయాలి అంటే దానికి కొన్ని పరికరాలన్నీ కావాలి. మనం కొన్ని మంత్రాలు తెలిసి ఉండాలి ప్రతిరోజు కూడా. ముందు తెల్లవారుజామున ఇది సూర్యోదయం సూర్యాస్తమయం సరిగ్గా లోకల్ టైమింగ్స్ కరెక్ట్గా చేయాలి. 5:47 సూర్యోదయం అనుకోండి, సరిగ్గా 5:47 హవిస్సు మనం ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలంటే ప్రజాపతికి, సూర్యుడికి ఇస్తాం. సాయంత్రం చేసే అగ్నిహోత్రంలో అగ్నికి, ప్రజాపతికి మనం మంత్రం ఇస్తాం, హవిస్సులు ఇస్తాం. ఆ తర్వాత అయిన తర్వాత మరి ఏ దేవత కన్నా అందులోంచి హవిస్సులు ఇవ్వచ్చు. మన కోరిక ఏదైనా సరే అక్కడ చెప్పుకోవచ్చు. అది అగ్నిహోత్రం ఏంటంటే డైరెక్ట్గా మన కోరిక అంటే భగవంతుడి దగ్గర కూడా, లేకుంటే దేవతలు అంటారు కదా, ఈ ఇంద్రుడు, ఈ చుట్టూ ఉన్నటువంటి పరిపాలన చేసే దేవతలు, ఆ దేవతలకి మనం డైరెక్ట్గా మనం కమ్యూనికేట్ చేయొచ్చు, గ్రహాలకి వీటన్నిటికీ కూడా అగ్ని ద్వారా. కాబట్టి అగ్నిహోత్రం చాలా విశేషం. ఈ హోమము, యజ్ఞం లాంటిది అయితే మనం చేసుకోవాలి, వేరే వాళ్ళ దగ్గర చేయించాలి, బ్రాహ్మణుల దగ్గర మనం చేయించుకుంటాం. తర్వాత లెట్ గో ఏమన్నా ఉన్నప్పటికీ కూడా ఈ అగ్ని రిలేటెడ్గా బాగా చేసుకోవచ్చు. ఒక దీపాన్ని వెలిగించడం, లేకుంటే కొవ్వొత్తి వెలిగించుకోవడం. ఆ కొవ్వొత్తి వెలిగించేటప్పుడు ఇలాంటప్పుడు కొంచెం ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఒక చిన్న కొవ్వొత్తి పెట్టుకోండి. మన లెట్ గో, మన ఏదైతే నెగిటివ్ ఎమోషన్ ఏదైతే వదిలిపెట్టాలనుకుంటున్నామో, ఏదైతే మర్చిపోవాలనుకుంటున్నామో దాన్ని ఒక పేపర్లో రాసి మనం దాని నుంచి మనం వెళ్ళిపోతున్నట్టు ఆ ఫైరు దాన్ని అంటించి అందులో వదిలేయడం. చాలా జాగ్రత్త చేయాలి. ఎక్కడంటే అక్కడ చేసేసి మనం పడేస్తే ఇంట్లో ఇబ్బంది అయిపోతుంది. కాబట్టి ఒక బౌల్ పెట్టి అందులో కొవ్వొత్తి పెట్టి అందులో వేసేస్తాం. ఆ బౌల్లోనే ఉంటుంది ఆ కాలిపోయినటువంటి పేపర్ కూడా. కాబట్టి ఇది పూర్తిగా మన నుంచి వెళ్ళిపోతున్నట్టు. ఇంకా ఒకటి ఏంటంటే సూర్య దర్శనం అనేది కూడా అద్భుతమైనటువంటి ప్రక్రియ. ప్రత్యేకించి ఆరోగ్యం కోసం చేసేవాళ్ళు కేవలం ఏ మంత్రం ఇది చెప్పకపోయినా సూర్యుడిని దర్శిస్తే చాలు. పొద్దున్నే ఎంతోసేపు కూడా దర్శించక్కర్లే, 5 నిమిషాలు లేకుంటే 8 నిమిషాలు మ్యాక్సిమం చూస్తే చాలు మన పాపాలు పోతాయని చెప్పారు. కాబట్టి ఎమోషనల్ బ్లాక్స్, కర్మ ఏదన్నా ఉన్నా సరే సూర్య దర్శనంతో పోతుంది. కానీ నియమం ఏంటంటే సూర్యుడిని మనం దర్శించాలంటే అన్ని వేళలా దర్శించలేము, దర్శించకూడదు. సరిగ్గా సూర్యోదయం సూర్యాస్తమయం సందర్భాల్లో మాత్రమే సూర్య దర్శనం అనేది మనకు సాధ్యమవుతుంది. కాబట్టి ఆ సమయంలో సూర్యుని దర్శించే ప్రయత్నం చేయండి. పొద్దున్నే వీలైతే లేచి స్నానం చేసుకొని సూర్యుడికి నమస్కారం చేస్తూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. ఇంకా చాలా విశేషం, ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని సూర్యుడు చూపించి వదిలిపెట్టడమే అర్ఘ్యం. అంతకుమించి ఏం అక్కర్లా, ఏం మంత్రాలు కూడా రావాల్సిన అవసరం లేదు. సూర్యాయ నమః అనుకుంటూ, రవయ్య నమః, ఆదిత్యాయ నమః అనుకుంటూ సూర్యనామాలు చెప్పుకుంటూ ఆ రాగి పాత్రలో ఉన్నటువంటి నీళ్ళని ఆయనకు మనం సమర్పించడమే. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా తేలిక. ఈ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం అనే ప్రక్రియ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తర్వాత ఎయిర్ ఎలిమెంట్ వాళ్ళు ఏ విధంగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అంటే వీళ్ళకు ఎయిర్ ఎలిమెంట్ వాళ్ళకి విజువలైజేషన్ అనేది బాగా పనిచేస్తుంది. విజువలైజేషన్ కానీ వీళ్ళకు సమస్య ఒకటి ఉంది. విజువలైజేషన్లో మనస్సు అంత స్థిరంగా వీళ్ళకు కుదురుగా ఉండదు.
అంటే బేసిక్గా ఎయిర్ ఎలిమెంట్ కాబట్టి వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మనసు చంచలంగా ఉంటుంది ఎక్కువగా, వీళ్ళు నిలబెట్టలేరు. అందుకని వీళ్ళకి అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే విజువలైజేషన్లో 2 టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి క్రియేటివ్ విజువలైజేషను, రెండవది డైనమిక్ విజువలైజేషన్. వీళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే డైనమిక్ విజువలైజేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఈ డైనమిక్ విజువలైజేషన్ అంటే ఏమిటి అంటే మనం విజువలైజ్ చేస్తూ ఉంటాం వాకింగ్. అంటే ఇది జో డిస్పెన్సా కూడా ఇటువంటి వాకింగ్ మెడిటేషన్ చేయిస్తూ ఉంటారు తన యొక్క వర్క్షాప్స్లో. ఆ వాకింగ్ మెడిటేషన్ ఏంటంటే ఇలాగే ఉంటుంది, డైనమిక్ మెడిటేషన్. అది కూడా డైనమిక్ విజువలైజేషన్ అంటున్నాం ఇక్కడ. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి సాధించాలి అని అనుకున్నాను అనుకోండి, అవన్నీ నేను సాధిస్తే, అవన్నీ నేను పొంది ఉంటే నేను ఎలా ఉంటానో ఒకసారి నేను ఊహించుకొని, కళ్ళు మూసుకొని ఊహించుకొని, ఇప్పుడు కళ్ళు తెరిచి అది నేను అయినట్టు యాజ్ ఇఫ్ అనమాట. పూర్తిగా నేను ఆ పొజిషన్లో ఉంటే, నేను ఒక పెద్ద పొజిషన్లో జనరల్ మేనేజర్ పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నాను అనుకోండి, నిజంగా జనరల్ మేనేజర్ పొజిషన్లో నేను ఉంటే ఎలా ఉంటాను, ఆ బాడీ లాంగ్వేజ్, నా యొక్క ప్రతి చేతులు కాళ్ళు నా బాడీ మొత్తం ఆ విధంగా మూవ్ చేస్తూ నేను వాకింగ్ చేయడం అరౌండ్ కాసేపు నాలో నేను మాట్లాడుకుంటూ ఆ పొజిషన్లోనే ఉంటే ఎలా రియాక్ట్ అవుతాను, వేరే వాళ్ళతో ఎలా మాట్లాడతాను, నాతో ఎలా మాట్లాడతాను, ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అవి చేసుకుంటూ కాసేపు వాకింగ్ చేయడం, మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకోవడం, మళ్ళీ విజిట్ చేసుకోవడం, మళ్ళీ ఫీల్ తెచ్చుకోవడం, మళ్ళీ కళ్ళు ఓపెన్ చేసి జాగ్రత్త కళ్ళు తెరిచి వాకింగ్ చేయకూడదు, ఇది చాలా ప్రమాదం, మీకు విజువలైజేషన్ ఇంపాక్ట్ ఏం ఉండదు, మీరు మళ్ళీ ఈ ఫియర్ ఎలిమెంట్ ఎక్కడ మనం పడిపోతామో కాలకడ పెడుతున్నామో అన్న ఇది ఎక్కువ ఉంటుంది ఫోకస్. కాబట్టి మీరు కళ్ళు తెరిచే నడుచుకోవాలి, నడవాలి. జో డిస్పెన్సా వాకింగ్ మెడిటేషన్లో కూడా కళ్ళు తెరిచే నడుస్తూ మెడిటేషన్ చేస్తారు. కాబట్టి అక్కడ పనిచేసి కూడా ఇదే సేమ్ సిద్ధాంతమే. కాబట్టి కళ్ళు తెరిచి నడుచుకుంటూ అంటే బాడీ లాంగ్వేజ్ పూర్తిగా, అంటే ఇంట్లో ఎవరన్నా మీరు ఒకరే ఉంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, లేకుంటే మిద్దె మీదకి వెళ్ళిపోయి కాసేపు కళ్ళు మూసుకొని మీరు ఏదైతే సాధించాలనుకున్నారో అది సాధించినట్టు, అది మీరు అయి ఉన్నట్టు ఆల్రెడీ ఫీల్ అయ్యి ఆ విధంగా మీరు మూవ్ అవ్వడం, నడవడం కాసేపు, మళ్ళీ కాసేపు కళ్ళు మూసుకుంటూ మళ్ళీ ఆ ఫీల్ తెచ్చుకోవడం, మళ్ళీ నడవడం. ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఎయిర్ ఎలిమెంట్ వాళ్ళకి. ఇంతే కాకుండా ఎయిర్ ఎలిమెంట్ వాళ్ళకి ఇంకా అద్భుతమైనటువంటి టెక్నిక్ ఏంటంటే మీ అఫర్మేషన్ని మీ బ్రీత్తో కలిపేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ అఫర్మేషన్స్ చేయకండి, ఇందాకే చెప్పాను నేను. ఒక్క అఫర్మేషన్ కానీ 2 అఫర్మేషన్లు కానీ తెచ్చుకోండి. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ ఆమ్ అట్రాక్టింగ్ మనీ, ఇలాంటిది ఏదో ఒకటి. ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు కొంత ప్రాణాయామలాగా మనం స్థిరంగా కూర్చొని నడుము నిట్రా చేసుకొని, అంటే డీప్ బ్రీత్ లోపలికి వెళ్ళినప్పుడు ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్ అని మీకు ఆ సౌండ్ ద్వారా మీరు అలా ఇది మీరు చెప్పుకోవాలి లోపల మనసులో. మళ్ళీ గాలిని వదిలిపెడుతున్నప్పుడు ఐ ఆమ్ ఏ మనీ మ్యాగ్నెట్. లేకపోతే ఒకటిసారి తీసుకునేటప్పుడు ఒకటి అఫర్మేషను ఐ ఆమ్ హ్యాపీ, ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ హెల్దీ, ఇలాగా ఐ ఆమ్ హెల్దీ, ఐ ఆమ్ వెల్దీ, ఐ ఆమ్ అబండెంట్, ఐ ఆమ్ హ్యాపీ, ఏదో 2 తీసుకునేటప్పుడు ఒకటి, వదిలిపెట్టేటప్పుడు ఒకటి. ఇలా మీరు బ్రీత్తో మీ యొక్క కోరికల్ని, మీ యొక్క అఫర్మేషన్ని అనుసంధానం చేయడం అనేది ఇంకా బ్రహ్మాండంగా పనిచేస్తుంది వీళ్ళకి. దీని మైండ్తో పెద్దగా స్టెబిలిటీ లేకపోయినా ఇబ్బంది ఏమి లేదు. శ్వాస మీద మనము దృష్టి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది చాలా పాసిబుల్, ఈజీగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు ఈ బ్రీత్ టెక్నిక్ చేశారనుకోండి, ఇది మనలో పూర్తిగా డైజెస్ట్ అయిపోతుంది. మన సబ్ కాన్షియస్లో బాగా ఆ అఫర్మేషన్ బాగా డైజెస్ట్ అయిపోతుంది. క్లాసెస్ కండక్ట్ చేయలేదు ఈ మధ్య అని కొంతమంది అడుగుతున్నారు. ఇంచుమించు 2 months గ్యాప్ వచ్చింది. క్లాస్ కండక్ట్ చేసే టైం కూడా నాకు లేకుండా పోయింది. కానీ మళ్ళీ నేను క్లాసెస్ అనౌన్స్ చేస్తున్నాను. January 9th to 11th 3 days లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్ మీద మనం క్లాసెస్ చేసుకోబోతున్నాం. ఇంట్రెస్టెడ్ పీపుల్ కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి లింక్ ద్వారా గ్రూప్లో జాయిన్ అవ్వండి. పేమెంట్ 699 అంటే 699 రూపాయలకి 3 day ప్రోగ్రామ్ ఉంటుంది. టైమింగ్స్ 8 PM to 9 PM ఎవ్రీడే ఉంటుంది 3 day ప్రోగ్రామ్. అందులో బేసిక్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, మనం ప్రత్యేకంగా మిత్స్ అబౌట్ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తాం. చాలామంది అపోహలు ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అవన్నీ కూడా వివరిస్తూ తర్వాత ఒరిజినల్గా సైంటిఫిక్గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి, మనకు అది ఎలా పనిచేస్తుంది, మన మైండ్ మీద ఎలా పనిచేస్తుంది, కొన్ని మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది ఈ 3 days ప్రోగ్రాంలో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి.
కాబట్టి 6th to 9th 3-day లా ఆఫ్ అట్రాక్షన్ ప్రోగ్రామ్, ప్రైస్ 699 రూపీస్. శుభం.